కళ్యాణ కొంతమంది యువకులు ఏ పని చేయడానికి తోచక జీవన ఉపాధి ఎలాగా అని ఆలోచన చేసి వాళ్ళందరూ కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఏమిటి మాట్లాడుతున్నారు అంటే పని చరామ, మనమందరం అడవుల్లోకి పోదాం, అక్కడ తిరుగుదాం. అక్కడ ఏం చేస్తామయ్యా? వసచ ఆహారామ, ఆ అడవి ద్వారా ఎవరైతే వెళుతున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా మనం పొందుతాం. ఇలా చేస్తే ప్రమాదం కదయ్యా, రాజు పట్టుకుంటాడేమో. నదీం స్తరామహ, ఈ నదులు ఉన్నాయి, ఈ నదులన్నింటినీ దాటేస్తాం. దాటేసినట్టయితే నా భయం స్మరామహ, మనకి భయమే ఉండదు. ఇలా మాట్లాడుతుంది. ఆ రకంగా వాళ్ళ జీవనాన్ని సాగించి కొంతకాలం పోయిన తర్వాత వారి ఈ ఉపాధి పోయే సమయంలో ఈ దుర్మార్గులందరినీ తీసుకెళ్ళడం కోసం యమభటులు వచ్చారు. తీసుకెళ్లే సమయంలో విష్ణులోకి నుంచి విష్ణుభటులు వచ్చి వీళ్ళు తీసుకెళ్ళడానికి వీలేదన్నారు. ఇదేమిటండి, ప్రారంభించిన దగ్గర నుంచి దుర్మార్గులు కదా వీళ్ళందరూ, మరి వీళ్ళని శిక్షించాలి కదా, వీళ్ళకి ఉన్నత లోకాలు ఉండవు కదా, అపలోకాలు తప్ప అంటే వాడు చెప్పారట. వీళ్ళు 4 సార్లు రామ 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 అన్నారయ్యా, అంజలి గడ్డ పుణ్యం అన్నారు. ఎక్కడన్నారండి వీళ్ళన్నారు అంటే విపనీచ రామ, వనములలో తిరుగుదాంలో రామ అనే మాట. విపనీచ రామ వసుచ ఆహరామ, అక్కడ మళ్ళీ రామం. నదీం స్తరామ, అక్కడ మళ్ళీ రామం. నా భయం స్మరామ, అక్కడ మళ్ళీ రామం. రామ అనే అర్థంలో ఉపయోగించకపోయినా రామశబ్దం పలికినంత మాత్రం చేస్తే వాళ్ళకి విష్ణువుల నుంచి ఇంత గౌరవం వస్తే, నిజంగానే రాముణ్ణి మనస్సులో పెట్టుకుని రాముని యొక్క భక్తి కలిగి వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతస దాసి సాక్షాత్ రామాయణాత్మ చెప్పండి కదా. వేదవైద్యుడైన రాముణ్ణి మనం గుర్తించి రామాయణాన్ని మనం పారాయణ చేయించి ఇంత అద్భుతంగా స్వామివారికి కళ్యాణం చేసినప్పుడు మనకి ఎంత ఫలితం వస్తుందో ఒకసారి ఆలోచించండి. రామచంద్రమూర్తి యొక్క ఘనత అసామాన్యమైనది. మన రామదాసు గారు ఎన్నో పద్యాలలో చక్కగా రామచంద్రమూర్తి ఘనత చెప్పాడు. చిక్కని పాలపై నిసిమి చెందిన నీగడ పంచదారతో మెక్కిన సంగి మీ విమల మేచక రూప సుధారసంగు నా మక్కువ పళ్ళెరంగున సమాహిత దాస్యమనేది దోయితందక్కిన తంచు జుర్రెదను దాశరథీ కరుణాపయోనిధి. ఎంత చక్కని పద్యాలు అని చేత ఆ రకంగా రామచంద్రమూర్తిని మన మనసులో పెట్టుకుని నోట్ల ప్రవేశం చేసిన సందర్భంగా రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం చేశామంటే రామచంద్రమూర్తి మన ఇంట్లో వ్యక్తిగా లేదా సీతాదేవి మన ఇంట్లో ఆడవచ్చుగా భావన చేసి ఈ కళ్యాణ కార్యక్రమాన్ని ఘనంగా చేశామంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఆలోచించాం. ఇంత మంచి కళ్యాణ కార్యక్రమంలో మమ్మల్ని కూడా చూసేట్లాగా 2 మాటల పుష్పాలు సమర్పించారు. ఇప్పటికీ చాలా జరిగింది.